హాయ్ అందరికీ. మిల్ మేకర్ కర్రీ టేస్టీగా రావాలంటే ఈ విధంగా చేద్దాం. ముందుగా మిల్ మేకర్స్లో కొన్ని వాటర్ సాల్ట్ వేసి కొద్దిగా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత వేడి వాటర్ తీసేసి కూల్ వాటర్ వేసి వాటర్ని బాగా తీసేయాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా తీసేసి పక్కన పెట్టుకొని దాంట్లో కొంచెం కారం కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి. కలిపిన తర్వాత పచ్చి కొబ్బరిని కొద్దిగా అలా ఫ్రై చేసి కొద్దిగా చింతపండు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిల్ మేకర్స్ని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఉండాలి, కొద్దిసేపు ఫ్రై చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. తర్వాత పోపు పెట్టుకోవడమే. ఒక బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, ధనియాలు, జీలకర్ర, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసి పోపు పెట్టుకున్న తర్వాత మన మిల్ మేకర్స్ని వేసుకొని కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేయాలి. పసుపు వేసి బాగా కలిపిన తర్వాత టమాటో వేయాలి. టమాటోని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తర్వాత కొంచెం కారం, కొంచెం ఉప్పు కూడా వేసి కలిపేయాలి. ఇలా కలిపిన తర్వాత మనం పచ్చి కొబ్బరి పేస్ట్ని వేసేయాలి. పచ్చి కొబ్బరి పేస్ట్ వేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేయాలి. ఇలా విధంగా ధనియా పౌడర్ వేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి కలిపిన తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలి. అంటే మీకు ఎంత చిక్కదనం కావాలో దానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసిన తర్వాత కొంచెంసేపు వేడి చేయాలి. అంతేనండి, ఎంతో టేస్టీకరమైన మిల్ మేకర్ కర్రీ రెడీ.